హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా పాప కోసం అయితే పాలకూర రైస్ చేస్తున్నా. ఎలా చేయాలో చూపిస్తా. కుక్కర్ గిన్నె పెట్టుకోవాలి. ఆయిల్ పోసుకోవాలి. ఒక స్పూన్ నెయ్యి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు వేసుకోవాలి. ఆవాలు వేసుకున్నాక 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. బిర్యానీ ఆకు వేసుకున్న తర్వాత పాలకూర వేసుకోవాలి. పాలకూర మగ్గిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాక ఇలా కలుపుకోవాలి. ఇలా పాలకూర మగ్గిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం, పప్పు వేసుకోవాలి. బియ్యం, పప్పులు వేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెం కారం, తర్వాత ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత కుక్కర్కి మూత పెట్టేయాలి. కుక్కర్కి మూత పెట్టిన తర్వాత 3-4 విజిల్స్ రావాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత మెత్తగా ఉడికిందో. ఇది మా కోసం అయితే కాదు, మా పాప కోసం. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచి ఉడికిందో. మా పాప అయితే మంచిగా తింటుంది. ఎలా ఉంది సోను పాలకూర రైస్? బాగుందా? నీకు నచ్చిందా? బాగుందా ఫ్రెండ్స్? మా పాపకైతే నచ్చిందట. మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ చెప్పు. బాయ్.